అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. మంచి మంచి కులం కులం ముచ్చట్లతోటి మళ్ళీ వచ్చేసిన నేనైతే. ముందుగా ఎట్లని చూద్దాం పారి. సీఎం సభ కోసం రైతన్న పంట బలి, రోడ్డు పక్కన చెట్లైనై ఖాళీ, బురదల ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు, విద్యార్థుల అవస్థలు చూడలేక జేసీపీ తోటి చేసిండ్రు రెస్క్యూ. రేవంత్ కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్, రోజుకో పంచుతోని రేవంతం సార్కి అయ్యింది మైండ్ బ్లాక్. స్టేజ్ మీద మర్చిపోయిండ్రు సీఎం సార్ పేరు, కొత్తగా సీఎం అయిందట చిరంజీవి సారు. ఒక పక్క రైతు భరోసా అనుకుంటేనే మళ్ళీ పక్క అదే రైతు పంటను బుల్డోజర్లతోటి తొక్కిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? అందుకే అంటారు కదా, పెద్దల సభ కోసం పేదోడి పొట్టగొట్టుడు అని. గట్లనే ఉన్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలతో నీడనిచ్చే చెట్లను కూడా నరికేసిండ్రు అధికారులు. ఈ ముచ్చట ఏడ జరిగింది? ఎవరి సభ గురించి గింత నష్టం జరిగిందో చూద్దాం పర్రి. మదిరాల సీఎం రేవంత్ సార్ సభ గురించి ఏకంగా 180 ఎకరాల పంటను ధ్వంసం చేసిండ్రు అన్నట్టు. ఇక విజయవాడ ఖమ్మం ప్రధాన రహదారికి చుట్టుపక్కలున్న చెట్లను కూడా నరికేసిండ్రు, పచ్చని పంటను నాశనం చేసిండ్రు. సభ గురించి హెలిప్యాడ్, పార్కింగ్, టెంట్లు అనుకుంటా రైతులను అడగకుంటేనే పొలాలు సదును చేసిండ్రట. చేతికొచ్చిన పంట కండ్ల ముందటనే నాశనం అయితే గా రైతన్న గుండె ఎట్లా తట్టుకుంటది? పరిహారం ఇస్తారనుకుంటే గది కూడా తెలివని అయోమయంలోనే ఉన్నారట. సభలు సమావేశాలు ఉండాలి కానీ రైతు పొట్టగొట్టి కాదు కదా. గీ ముచ్చట మీద అధికారులు సమాధానం చెప్పాలని అంటున్నారు రైతన్నలంతా. ఆగో, గిది రోడ్డా లేకుంటే బురద గుంటనా అని అనిపిస్తున్నది కదా. అభివృద్ధి అంటే గిట్లనే ఉంటది కావచ్చు అన్నట్టే ఉన్నది కదా. ఓ తానా ఆర్టీసీ బస్సు బురద గుంటల కూరుకుపోయింది. ఇక జనాలంతా కూడి నానా తిప్పలు పడ్డారనుకోర్రి. ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతున్న రహదారి మరమ్మతులకు అని చెప్తున్నారు. మరి రోడ్లు మాత్రం గిదే తీర్లు ఎందుకున్నాయంటారు? మంచిర్యాల జిల్లా ఆజీపూర్ మండలం దోనబండ దగ్గర రోడ్డు మీద ఆర్టీసీ బస్సు టైర్లు దిగబడి కదలలేదట. ఇక బస్సుల స్కూల్కు కాలేజీకి పోయేటోళ్ళు ప్రయాణికులు గంటల తరబడి రోడ్డు మీదనే ఉన్నారట. చివరికి గ్రామస్తులే చూడలేక జేసీబీ తీసుకొచ్చి బస్సును బురదలకేంచి బయటికి లాగిండ్రట. మరి ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా రోడ్లు గింత అధ్వానంగా ఎందుకుంటున్నాయి అన్నట్టు. వానకాలం మస్తే చాలు ఇది రోడ్డా లేకుంటే చెరువా అన్నట్టుగా ఉంటదని మండిపడుతున్నారా గ్రామం వాళ్ళు. ఇక ఇది ఒక దోనబండ సమస్యనే కాదు, చాలా ఊర్లల్లా గిట్లనే ఉందంటున్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి స్పందించాలనని, రోడ్లు బాగు చేయాలనని అంటున్నారు ఆడున్నోళ్ళంతా. మంచిర్యాల డిస్టిక్ ఆజిపూర్ మండల్ పెద్దంపేట గ్రామం దొనమండ గ్రామం మధ్యలో ఇట్లా ఉన్నాయి, వంతెన కడుతుర్రు. కాంట్రాక్టర్ అయితే మొత్తం ఇక మెత్తడి మట్టి పోసిండు. ఈ పొలం నాటేయడానికి వేసిండో ఏం వేసిండో తెలియదు కానీ ఇక్కడ స్కూల్ పిల్లల బస్సు మొత్తం స్టక్ అయి ఉన్నది. ఇక చూడు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది చూడు. స్కూల్ పిల్లలు స్టక్ అయిన వాళ్ళే స్కూల్ పిల్లలు ఇక్కడ దొనమండకు పోవాలి. ఇది గవర్నమెంట్ స్కూల్కి వేసిన బస్సు, ఇది ఓన్లీ స్కూల్ పిల్లల కోసం. ఇక్కడ నుంచి వెళ్ళి దొనమండ స్కూల్ 3 కిలోమీటర్ ఉంటది. ఆ 3 కిలోమీటర్ ఇక్కడ నుంచి నడుచుకుంటా వేరు పిల్లలు డైరెక్ట్. ఇగో ఇది ఇక్కడ స్టక్ అయింది. ఈ చిన్న వర్షానికే ఇంత ఘోరమైంది. ఇంకొక 15 days అయితే ఇంకెంత డేంజర్ ఉంటాయి. వర్షాలు రెగ్యులర్ గా కొట్టినట్టు అయితే ఇంకా ఏం కూడా ఒక వెహికల్ 2 వీలర్ కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి లేదు. ఇది కోటి ఎంతో ఎంతో అన్నారు, 1,80 లక్షలు 70 లక్షల కాంట్రాక్ట్ అటు. ఇది ఇక చూడు పరిస్థితి ఎట్లుంది. కాంట్రాక్టర్ లేడు, ఇక్కడ ఎవరు లేరు. బస్సు 2 గంటలకు ఎక్కువ అవుతుంది. తెలంగాణ పాలిటిక్స్ లల్లా మాటల తూటాలే కాదు, ఇప్పుడు సవాళ్ళ బాంబులు కూడా వేలుతున్నాయి అనిపిస్తుంది నాకైతే. మొన్నటికి మొన్న కేటీఆర్ సార్ రాజీనామా చేస్తానని సవాల్ చేసిండు కదా అనుల్లా. కానీ ఇలా రేవంతం సార్ కు మళ్ళోసారి స్ట్రేట్ ఛాలెంజ్ చేసిండట మన హరీష్ రావు సారు. ఏమని ఛాలెంజ్ చేసిండు ఓసారి మనం కూడా తెలుసుకుందాం పండి. తెలంగాణలో రాజకీయం మరింతగా వేడెక్కుతుంది. ముఖ్యమంత్రి రేవంతం సార్ కు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సారు గట్టిగానే అరుచుకున్నాడు. గట్టిగా సవాల్ కూడా ఇసిరిండట. నీకంత దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రా, తేల్చుకుందాం. డైరెక్ట్ అటాక్ చేసిండట. ఇక
అంతటికే ఆగలేదట. అది కూడా కాకపోతే మా ఎమ్మెల్యేలను లాక్కున్నావు కదా, కనీసం వాళ్ళతోటన్నా రాజీనామా చేయించు, ఎన్నికల బరిలోకి రా అనుకుంటా పంచులు ఇసిరిండు. మొన్నటికి మొన్న కేటీఆర్ సారు, ఇక ఇప్పుడేమో హరీష్ రావు సార్ సవాళ్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డరు. బీఆర్ఎస్ నేతల వరుస సవాళ్లతోటి రాజకీయాలల్లా పంచుల వర్షం కురిసినట్టే ఉన్నది పోర్రి. ఇంకా మాట్లాడుతుండ్రు 2034 కూడా మేమే గెలుస్తాం, 28 కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీకి రద్దు చెయ్యి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకున్నప్ప. నువ్వు గెలుతానంత దమ్ములే కదా, నువ్వు పనిచేసినట్టు కాదు. నిజంగానే నువ్వు పనిచేస్తే 2028 దాకా ఎందుకు, ఇప్పుడే రాజీనామా చేద్దాం పడి అందరం. అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు కూడా అమ్మబడేదో ప్రజలే చేసి చెప్తారు. ఇప్పుడు నీకు లేదు, నువ్వు మా ఎమ్మెల్యేలను చూసుకున్నావు కదా, 9 మందినో 10 మందినో, దమ్ము ఉంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుతా ఎందుకు, పోదాంపా ప్రజలకు ఇప్పుడే పోదాంపా. నీకు అంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పనిచేసినోడు అయితే, నీకు ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. దానికి నీకు చేత కాదు. రాత్రికి రాత్రే చిరంజీవి సారు సినిమాలల్లా కాకుండా సీఎం ఎట్లా అయిందో అర్థమైతలేదు. సోషల్ మీడియాలో ఈ పెద్ద ముచ్చటనే మస్తు వైరల్ అవుతున్నది. పాపం సారుకు నిద్ర పట్టకుండా ఏస్తున్నారు పొర్రి. అంతకంత కలిసి స్టేజ్ మీద ఉండగానే సారు పేరు మర్చిపోయి చిరంజీవి అన్నారట. ఎవరిని అన్నారు, అసలు ఎవల ముచ్చటిది అనుకుంటున్నారు కదా. మీకు కూడా చూడాలనే ఆతృత పెరుగుతుంది. ఓసారి కన్ఫ్యూజ్ కాకుండా ఈ ముచ్చట చూడు. నటుడు రబ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోసు ఒక సభలో మాట్లాడుకుంటా సీఎం రేవంత్ రెడ్డి సారు పేరు మర్చిపోయిండు. ఇక తెలంగాణ సీఎం చిరంజీవి గారని పిలిచిండు. స్టేజ్ మీద ఉన్నోళ్ళు కిందున్నోళ్ళు ఒక్కసారిగా షాక్ అయినరు అన్నట్టు. ఇక ఇది ఒక్కటే కాదుల్లా, మొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా జరంత షేపు రేవంత్ రెడ్డి పేరు గుర్తురాక తడబడ్డాడట. ఇక పెద్దోళ్ళకు కూడా పేర్లు మర్చిపోయే టైం వచ్చిందన్నట్టే ఉన్నది. మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. Honorable Chief Minister, Chiranjeevi Garu sir. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు గివి ఇయ్యాలటి ముచ్చట్లు. మళ్ళీ కొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం.